హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ వచ్చేసి క్యాప్సికమ్ టమాటో కర్రీ అండి. ఎలా చేయాలంటే ముందుగా 3 టమాటాలు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక క్యాప్సికమ్ ఇలా కట్ చేయాలి. 2 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ ఇలా కట్ చేసి పెట్టుకున్నాక కలదికి మాడిపోతాయి. ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కాక కొద్దిగా పోపు దినుసులు అవి వేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేయాలండి. పోపు దినుసులు బాగా వేగాయి. చాలా అంటే చాలా బాగుంటుందండి. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. కలదిప్పాలి దాన్ని. అచ్చం ఆయిల్లో వేస్తే ఏంటంటే మాడిపోతుంది. అందుకే నేను ఉల్లిపాయలు, పచ్చిమిరకాయల్లో కలిపి వేసాను. పచ్చివాసన పోయే విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి వీటిని. చూసారా, ఆల్రెడీ నాకు సగం వేగిపోయాయి ఇవి పచ్చిమిరపకాయలు. ఇప్పుడు ఆ పేస్ట్ మొత్తం వేగేసరికి పూర్తిగా వేగిపోతాయి అన్నమాట. అవి వేగాయి ఫ్రెండ్స్. పచ్చివాసన అనేది కూడా పోయింది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఒక క్యాప్సికమ్ సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా, అవి అనేది మొత్తం ముక్కలు అనేది వేసుకోవాలి. వేసుకొని అవి ఫ్రై అయ్యేదాకా ఉంచాలన్నమాట. కొంచెం సాల్ట్ వేసి మూత పెడితే వెంటనే ఫ్రై అవుతాయి. కొద్దిగా సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు అవి మీకు కలదిప్పి మూత పెడితే వెంటనే మగ్గిపోతాయి అన్నమాట. చూసారా, వేగిపోయాయి. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. టమాటాలు 3 టమాటాలు నేను కట్ చేశానండి. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ కట్ చేసుకోండి. ఎక్కువ కట్ చేస్తుందంటే ఆ క్యాప్సికమ్ అనేది కనపడదు. ఒక క్యాప్సికానికి 3 టమాటోస్ సరిపోతాయి. వీటిని ఇప్పుడు బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. కొంచెం పసుపు వేసానండి. పసుపు వేసి కలిపాను అన్నమాట. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మూత పెడితే అది కూడా మెత్తగా మగ్గిపోతుంది. చూసారా, అలా మగ్గినాక ఒక గ్లాస్ వాటర్ పోయాలండి. ఎందుకంటే అదే క్యాప్సికమ్ టమాటోస్ అన్నీ మగ్గాలి, చిక్కగా అయిపోద్ది అది ఉడికేసరికి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేద్దాం. చూసారా ఫ్రెండ్స్, మగ్గిపోయింది. ఒక హాఫ్ స్పూన్ కారం వేసాను. కలదిప్పుకుందాం. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి అండి. మొత్తం వేసి బాగా కలుపుకుందాం. చూసారా, ఇందాక మనం పోసినన్ని వాటర్ అయితే లేవు. కూర అనేది కూడా చాలా టేస్ట్గా ఉంది, సూపర్గా ఉండిద్దండి. మనం కారం కొంచెం ఎందుకు తక్కువ వేసుకున్నాం అంటే ముందుగా పచ్చిమిరకాయలు వేసుకున్నాం కాబట్టి ఆ ఘాటు సరిపోతుంది. చాలా అంటే చాలా బాగుండిద్ది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఒక 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. కూర అనేది బాగా చక్కగా మగ్గిపోయింది. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుందాం. ఈ లోపల నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారా ఫ్రెండ్స్, 2 మినిట్స్ తర్వాత చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చాలా అంటే చాలా బాగుండిద్ది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.